మనమేమో నిజమైన దేవుడిని వదిలేసి ఎవడో తాయితులు కడితే ఆడి దగ్గరికి వెళ్తాం, ఎవడో అంతరాలు కడితే ఆడి దగ్గరికి వెళ్తాం, ఎవడో నిమ్మకాయలు కడితే ఆడి దగ్గరికి వెళ్తాం, ఎవడో పచ్చిమిరపకాయలు కడితే ఆడి దగ్గరికి వెళ్తాం. ఇవన్నీ మూఢ నమ్మకాలు. ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరు చనిపోతానే ఉంటారు, మిగిలిన వాళ్ళు ముండవోపులు కాదు. అనేక మంది నాయన నిరుపేదలు ఉన్నారు ప్రభా. ఇక్కడ నాయన మీరు పాపుల కోసమే వచ్చారు కానీ పరిశుద్ధుల కోసం మీరు రాలేదు ప్రభా. మీరు పేదవారి కోసమే వచ్చారు కానీ ధనవంతుల కోసం మీరు రాలేదు ప్రభా. ఇదిగో నాయన వీళ్ళు బహుపేద స్థితిలో ఉన్నారు. ఏమని చెప్పాడంటే సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ఎందుకు అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. మేము మా సొంత బంధువుల్ని, మా సొంత అక్కల్ని, సొంత చెల్లెల్ని, సొంత అన్నల్ని, సొంత తమ్ముల్ని ఎలా ప్రేమిస్తామో మీరెవరో తెలియనప్పటికీ మేము వచ్చి మీకు సత్యాన్ని చెప్పాం. ఏమని చెప్పాడంటే దేవుడు, భయంకరమైన నరకం ఉంది, పరలోకము ఉంది. పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ లోకం శాశ్వతం కాదు. యేసు ప్రభు దేవుడిని నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఆయన సాక్షిగా ఉంటే మనం పరలోకానికి వెళ్తాం, లేదంటే నరకం తప్ప. ప్రతి స్థితిలో నిన్ను బాధించుచున్నానయ్యా, నీ కృపతో క్షమించుమయ్యా, నీ దయతో కాయుమయ్యా, నీ కృపతో క్షమించుమయ్యా, నీ దయతో. మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా, కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా, వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా, వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా, కరుణించుము, ఈ
దాసుని దర్శించుము దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నడవనీయుము దేవా నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము నడవనీయుము దేవా నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము క్షయమైన ఈ మంటి దేహం మితిలేని ప్రేమను చూపితివి మమ్ము గతకాలమంతయు కాచితివి మితిలేని ప్రేమను చూపితివి మమ్ము గతకాలమంతయు కాచితివి క్షితిలోన మమ్మును విడువక సంరక్షించిన నా యేసయ్యా క్షితిలోన మమ్మును విడువక సంరక్షించిన నా యేసయ్యా వరముగా మాకిచ్చావయ్యా ఈ నూతన సంవత్సరము విరివిగా నిన్ను స్తుతింతును నీ మేలులను స్మరించుచు వరముగా మాకిచ్చావయ్యా ఈ నూతన సంవత్సరము విరివిగా నిన్ను స్తుతింతును నీ మేలులను స్మరించుచు మితిలేని ప్రేమను చూపితివి మమ్ము గతకాలమంతయు కాచితివి మితిలేని ప్రేమను చూపితివి మమ్ము
కష్టకాలమంతయు కాచితివి. అందరికీ దేవుని పేరిట వందనాలు. వీలైతే మీ అందరూ కూడా ఒక 10 నిమిషాలు ఆగి ఈ అమూల్యమైన మాటలు వినిపోతే మీ జీవితాలు బాగుపడతాయి. ఇది వాస్తవం. నేను హిందూ కుటుంబంలో జన్మించాను. నా పేరు మల్లికార్జునరావు. నాకు భార్య, 2 పిల్లలు, ఒక అక్క, ఒక చెల్లి తల్లిదండ్రులు ఉన్నారు. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. 18 సార్లు తిరుమలెల్లి గుండు చేయించుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హిందూ టెంపుల్కి వెళ్ళి మొక్కుబడులు తీర్చుకున్నాను. కానీ ఎప్పుడు నాకు శాంతి సమాధానం లేదు. యేసుక్రీస్తు అంటే ఏదో ఒక తక్కువ కులానికి చెందిన దేవుడు అని చాలా అవమానించేవాడిని, చాలా హేళనగా మాట్లాడేవాడిని. అయితే అంత ఆపోజిట్ గా ఉండేవాడిని. అయితే ఒక రోజు నేను చేసిన పాపాల మీద నేను చనిపోవాల్సి వచ్చిన రోజు వచ్చినప్పుడు ఒక అబ్బాయితో చెప్పాను, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, నా పరిస్థితి ఏం బాగోలేదు అని. అప్పుడు యేసు ప్రభు నమ్ముకో, నీకు చాలా బాగుంటది, ఇక్కడంటే తప్పించుకొని తిరగలవు కానీ అక్కడ మాత్రం తప్పించుకోలేవు, నరకము స్వర్గం రెండే ఉంటాయి, బ్రతికినప్పుడు మాత్రం చాలా ఉంటాయని అబ్బాయి చెప్పాడు. అప్పటి నుంచి నేను యేసు ప్రభు దేవుడిని అంగీకరించాను. నేను చనిపోదాం అనుకున్న మనిషిని నేను ఎందుకు చనిపోవాలి, నేనేం తప్పు చేశాను అన్నంత మంచిగా సమాధానం వచ్చిందనమాట. అందుకని నేను అప్పటి నుంచి యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాను. మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకోండి, చాలా బాగుంటది. యేసు ప్రభు అంటే ఏదో ఒక కులానికి ఒక మతానికి చెందిన దేవుడు కాదు. ప్రతి మనిషికి దేవుడు, ప్రతి కులానికి దేవుడు, ప్రతి మతానికి దేవుడు. ఈ భూమి మీద మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు అంటే నిజమైన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయనను నమ్ముకోవడం వల్ల నీ పేరు మారదు, నీ కులం మారదు, నీ మతం మారదు, నీ గోత్రం మారదు, నీ ఊరు మారదు, నీ జిల్లా మారదు, నీ రాష్ట్రం మారదు, నీ దేశం మారదు. నీ మనసు మార్చుకుంటే చాలు. యేసు ప్రభు చాలా అద్భుతమైన దేవుడు. ఆయన బ్రతికినప్పుడు ఈ భూమి మీద కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, మాటలు లేని వారికి మాటలనిచ్చాడు, చెవుడు కలిగిన వాళ్ళకి వినపడటానికి సాయం చేసేసాడు, ఇంకా పక్షవాతం వచ్చిన మనుషులకి బాగు చేశాడు. ఎంతైనా చేయగలడు. ఎందుకంటే దేవుడు భూమి కలుగును గాక అని నోటి మాటతో సెలవిచ్చినప్పుడు భూమి కలిగింది. ఆకాశం కలుగును కాకంటే ఆకాశం కలిగింది. సముద్రం కలుగును కాకంటే సముద్రం కలిగింది. సమస్త జంతువులు, పక్షులు, చెట్లు సమస్తం కూడా నోటి మాటతోటి తయారు చేశాడు. కానీ మనిషిని మాత్రం ఆయన ఇష్టపడి మట్టి తీసుకొని ఆయనలాగే తయారు చేసుకొని దాంట్లో జీవాత్మను ఊదినప్పటి నుంచి మనం బ్రతుకుతున్నాం. కానీ మనిషి ఏమో ఈ రోజున నిజమైన దేవుణ్ణి మర్చిపోయి మనకిష్టం వచ్చిన రూపాలను చేసుకుంటూ ఏదో సిమెంట్ తోటో, మట్టి తోటో, లేదా బంగారం తోటో, ఇనుము తోటో, వెండి తోటో ఏదో మనకి ఇష్టం వచ్చిన ఒక వస్తువుని తీసుకుని దాన్నే ఒక బొమ్మను తయారు చేసి మనమే ఒక పేరు పెట్టి మనమే అన్ని పండగలన్నీ చేస్తూ ఉంటాం. అవి చాలా భ్రమలో ఉన్నట్టుగా మనం గ్రహించాలి. ఎందుకంటే మనల్ని తయారు చేసేవాడే దేవుడు, కానీ మనం తయారు చేసేవన్నీ కూడా దేవుళ్ళు కాదు. దీన్ని గ్రహించాలి. ఈ లోకంలో ఏంటంటే మనం పెళ్లి చేసుకుంటున్నాము, పిల్లల్ని కంటున్నాము, ఆస్తులు సంపాదించుకుంటున్నాము. ఇదిగో ఇక్కడ కూడా ఈ స్థలాలు మాకేదో ఇస్తారు, సిపిఎం వాళ్ళు ఇచ్చారని ఇక్కడికి వచ్చారు. కానీ మనం ఒక రోజు అన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే రెండు, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభు తప్ప వేరొక మార్గం లేదు. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నేను తప్ప తండ్రి దగ్గరికి ఎవ్వడూ చేరడు అని చెప్తూ వాక్యం. కాబట్టి మనమంతా గమనించాలి. యేసు ప్రభు నమ్ముకోవటం వల్ల మీ కులం మారదు, మీ మతం మారదు, మీ మనసు మార్చుకోండి. ఈ లోకంలో ఏంటంటే మీరు కట్టే గుళ్ళలో నేను లేను, మీ హృదయాల్లోనే నేను ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. కానీ మానవుడు హృదయం ఆయన ఆలయమై ఉంది. కానీ ఈ రోజున ఒక్కాకేసుకుంటున్నారు, పొగాకేసుకుంటున్నారు, బీడీలు తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, ఇంకా మోసాలు చేస్తున్నారు, మీరే గొడవలు పెట్టుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆయన ఆలయాన్ని మనం పాడు చేసిన వాళ్ళం అవుతున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాపం మీకు అందరూ ఎవరో దయతలిసి వీళ్ళంతా గుడిసెలు వేసుకోండి మీకు పర్మనెంట్ చేస్తామని చెప్పారు. ఎవడన్నా కూడా వచ్చి గుడిసెల మొత్తానికి కాలు పెడితే మనం ఒప్పుకుంటామా? ఆయన ఖచ్చితంగా ఇక్కడ చంపేస్తారు, కొట్టేస్తారు. అంత కోపం ఉంది. ఎందుకని మీరు వేసుకున్న మనుషులు తయారు చేసుకుని వచ్చి మనిషి పాడు చేస్తేనే మీరు ఆయన కొట్టేస్తారు. మరి దేవుడు నేను తయారు చేసుకున్నాడు కదా, నీ హృదయం సరిగ్గా లేకపోతే మరి ఆయన ఎట్లుంచుతాడు? నరకంలో వేసి కాల్ చేస్తాడు. ఇది వాస్తవం. మీకు కోపం వచ్చినా నేనేం చేయలేను, ఇది వాస్తవం. మీరంతా కలిసి కొట్టినా కూడా ఇదే సత్యం. అందుకని మీరు కూడా దయచేసి ఒక్కాకులు మానేయండి, పొగాకులు మానేయండి, నిజమైన దేవుని తెలుసుకోండి. అది బ్రతికినప్పుడు అందరూ చాలా మంది కనిపిస్తారు చాలా విధాలుగా. మన దగ్గర డబ్బులు ఉంటేనే మన ఇంట్లో వాళ్ళు కానీ బంధువులు కానీ అందరూ మర్యాదిస్తారు. మన దగ్గర ఏమి లేవంటే ఒక చీడ పురుగును చూసినట్టు చూస్తారు. దేవుడు మనకు అన్ని ఇచ్చాడు. మంచి కాళ్ళు ఇచ్చాడు, మంచి చేతులు ఇచ్చాడు, మంచి హృదయం ఇచ్చాడు, మంచి కళ్ళు ఇచ్చాడు, మంచి చెవులు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు. దేనికి అంటే
ఆయనకు ఉన్నాయి కాబట్టి అవన్నీ మనకి ఇచ్చాడు. మనం వాటితోటి పవిత్రంగా ఉండాలి, మన మాట తీరు మంచిగా ఉండాలి, మన చేత్తో చేసే పనులు మంచిగా ఉండాలి, మనం మంచి ప్రాంతంలో నడవాలి, మంచిగా ఉండాలి, వేరే వాళ్ళ ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని చెప్పాడు. ఎందుకు అంటే మేము కూడా దేవుణ్ణి నమ్ముకొని మేము మాత్రమే పరలోకానికి వెళ్ళిపోతే మీరందరూ కూడా మరి తెలియని వాళ్ళైతే నరకానికి వెళ్ళిపోతారు. తెలుసుకోండి, యేసు ప్రభు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా నోటి మాటతో సృష్టించాడు, కానీ మనిషిని మాత్రం చాలా ప్రేమించి ఆయన మన కోసం ప్రాణమే పెట్టాడు. ఎందుకు ప్రాణం పెట్టాడు అంటే మానవుడు బాగా తెలివి మీరిపోయాడు. అసలు ఎవరు దేవుడు ఏంటి గ్రహించకుండా ఏదో ఒక పండగ పేరు చెప్పుకొని మనమే కోళ్ళని మేకల్ని పుట్టేల్ని కోసుకుంటున్నాం. కానీ దాంతో పాపం పోతుందని అనుకుంటున్నాం. దాంతో పాపం పోదు, ఎందుకంటే అదొక పెద్ద శాపం. దేవుడు ఏమని చెప్తున్నాడంటే పైన ఆకాశం అందే కానీ కింద భూమి ఎందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఇండు దేని రూపమునైనను విగ్రహమైనను నువ్వు చేసుకొనకూడదు, నువ్వు వాటికి సాగిల పడకూడదు, నీవు వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడునైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. ఎవరైతే విగ్రహారాధన మనం చేసుకున్నంత సృష్టిని నమ్ముకొని వాటిని పూజిస్తా ఉంటామో 3-4 తరముల వరకు కూడా తండ్రుల దోషం కుమారుల మీదకి వస్తా ఉంటది. మనమంతా ఈ రోజు పేదగా ఎందుకున్నాము, పేద స్థితిలో ఎందుకున్నాము, లేమి స్థితిలో ఎందుకున్నాము, మనకంతా అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి అంటే మన పెద్దోళ్ళు చేసిన పాపాలు అన్నమాట అవన్నీ కూడా. అందుకని వాటన్నిటినీ కూడా మనం అధిగమించి నిలబడాలి అంటే ఆయన రక్తం ఒకటే పరిశుద్ధమైన రక్తం. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మహాదేవుడు, నోటి మాటతోటి కలుగు చేసిన ఈ భూమి మీదకి ఆయన పాదపీఠం ఇది, కానీ ఆ భూమి మీదకి ఆయనే మానవ రూపంలో వచ్చాడు. ఎందుకంటే ఆయన ఒక పరిశుద్ధుడు. ఆయన రక్తం చిందిస్తేనే తప్ప ఎప్పుడు కూడా మనకి పాపం పోదు. ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చి పాపం కొట్టించుకున్నాడు, దెబ్బలు తిన్నాడు, ఉమ్మించుకున్నాడు, ఆఖరికి సిలువే కొట్టేశాడు. ఆయన మళ్ళీ చనిపోయిన తర్వాత పాతి పెట్టిన తర్వాత తిరిగి 3వ రోజున లేచాడు. ఈ ప్రపంచంలో చాలా కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఎవరు లేరు. మానవుడి కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు లేరు. ఆయన మళ్ళీ తిరిగి లేచిన తర్వాత 40 రోజులు అందరికి కనిపించాడు, అనేక అద్భుతాలు చేశాడు. మీకు అందరికి తెలుసు, లేడీస్ ప్రాబ్లం నెలకు ఒకసారి ఉంటది. ఒక ఆవిడికి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంటే యేసు ప్రభు వారు బోధంతో జస్ట్ ఆయన వస్త్రపు చెంగు ముట్టింది చాలు. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఇప్పుడు మనకి ఏదన్నా ఒక బండి కానీ ఆటో కానీ కారు కానీ రిపేర్ వచ్చిందంటే ఆ మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే తయారు చేసిన వాళ్ళు. మనమేమో నిజమైన దేవుడిని వదిలేసి ఎవడో తాయితులు కడితే ఆడి దగ్గరికి వెళ్తాం, ఎవడో అంతరాలు కడితే ఆడి దగ్గరికి వెళ్తాం, ఎవడో నిమ్మకాయలు కడితే ఆడి దగ్గరికి వెళ్తాం, ఎవడో పచ్చిమిరపకాయలు కడితే ఆడి దగ్గరికి వెళ్తాం. ఇవన్నీ మూఢనమ్మకాలు. ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరు చనిపోతానే ఉంటారు, మిగిలిన వాళ్ళు ముండమోపులు కాదు. ప్రతి ఇంట్లో మనిషి చనిపోతాడు. ఏదైనా ప్రయాణం వెళ్ళిపోతుంటే ఆ ముండమోపులు ఎదురుగా వస్తే వీళ్ళు వెళ్ళరు. ఎందుకని వీళ్ళ నాన్న ఎన్ని రోజులు ఉంటాడు, వీళ్ళ తాత ఎన్ని రోజులు ఉంటాడు, వీళ్ళ అన్న ఎన్ని రోజులు ఉంటాడు, వీళ్ళ బావ ఎన్ని రోజులు ఉంటారు. మిగిలిపోయిన వాళ్ళు మరి వాళ్లేగా, ముండమోపులేగా. అందుకని అవన్నీ మూఢనమ్మకాలు. మన మీద ప్రయాణం మీద మంచి పని నిమిత్తం వెళ్ళిపోతా ఉంటే ఆ పిల్లి ఏదో వరకు అట్లా అడ్డం వచ్చి పరిగెత్తేసింది. ఆ పిల్లిని చూసి మనిషి ఆగిపోతాడు. అదేమో జంతువు, జస్ట్ రాయి తీసుకుని కొడితే వెళ్ళిపోతుంది. ఆ పిల్లిని చూసి మనిషి ఆగిపోతున్నాడు. ఇంకా ఎక్కడికో ప్రయాణం వెళ్ళిపోతుంటే ఎవరికో జలుబు చేసి తుమ్మితే ఆగిపోతారు. ఇవన్నీ మూఢనమ్మకాలు. అవన్నీ మీరు మర్చిపోతే మంచిది. నిజమైన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, పిలిస్తే పలికే దేవుడు. తెలుసుకోవాలి. ఒక్కొక్కరికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మరి నాకు తెలియదు. 30, 40, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు కూడా ఉంటాయి. మనం నమ్మే దేవుడు ఎప్పుడన్నా మనతోటి మాట్లాడా? అది గమనించాలి. యేసు ప్రభు వారు పిలిస్తే పలికే దేవుడు. ఈ అనుభవం అందరికీ రాదు. నిజంగా దాంట్లో ఇన్వాల్వ్ అయితేనే తెలుస్తుంది. నేను ఒకప్పుడు భయంకరమైన త్రాగుబోతుని, భయంకరని. నాకు సిగ్గు లేదండి. ఎందుకు మీ ముందు నేను ఇంత పచ్చిగా చెప్తున్నాను అంటే, నేను ఒకప్పుడు ఒక భయంకరమైన వ్యక్తిని. దేవుడు నన్ను కాపాడాడు, అందుకే నేను ఇంత సంతోషంగా ఉన్నాను. నాకు వచ్చిన ఈ సంతోషం మీకు ఎందుకు రాకూడదనే నేను ఈ రోజు మీ మధ్యకు వచ్చి మాటలు చెప్తున్నాను. దేవుడు చాలా ప్రేమమయుడు. ఎంత ప్రేమ అంటే ఆయన అసలు మన కోసం ప్రాణమే పెట్టాడు. మన ఇంట్లో వాళ్ళే ఏమి చేయలేరండి. మన భార్య కావచ్చు, మన భర్త కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఏమి పెట్టరు. ఈ రోజు బియ్యం లేక, ఏదైనా కూరగాయలు లేక కొద్దిగా అప్పు తీసుకున్నామంటే నూనె కారం మళ్ళీ రేపు పొద్దున ఎప్పుడు ఇస్తారని అడుగుతారు. ఏది అట్లా మనిషి స్వభావం. కానీ ఆయన మాత్రం ప్రాణమే పెట్టాడు. నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నువ్వేం బాధపడక్కర్లేదు, మీరు నన్ను జస్ట్ నమ్మండి చాలు, మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లిపోతామని చెప్తున్నాడు. మనం చూస్తున్నాం, లోకమంతా పాడైపోతుంది. ఒక 20-30 సంవత్సరాల క్రితం మనిషికున్న మర్యాద ఇప్పుడు లేదు. ఎవరు మనిషిని నమ్మట్లేదు. ఎవరు కూడా అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు, తీసుకున్నాడు మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు. అంత మోసం. ఈ లోకమంతా పాడైపోయింది, పాపంతో నిండిపోయింది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన తిరిగి లేచిన తర్వాత చెప్పాడు, 40 రోజులు కనపడి అందరికి పరలోకం వెళ్తున్నాను, ఈ లోకం శాశ్వతం కాదు, ఇదంతా పాడైపోయిన లోకం, మీకోసం నేను స్థలములు అక్కడ సిద్ధపరుస్తున్నాను, మీరు అక్కడ ధనాన్ని సంపాదించుకోండి. ఇక్కడ ధనాన్ని సంపాదించుకున్నా
మనం కూలి పని చేస్తున్నామో, చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నామో, ఇంకేదైనా వ్యాపారం చేస్తున్నామో ఎంతో కొంత సంపాదించుకుంటున్నాం. సంపాదించుకున్న తర్వాత సడన్ గా ఎవరికి పెట్టకుండా వెళ్ళిపోతే ఏమవుతుంది? మనిషి చచ్చిపోతే అక్కడ పడుకోబెడతారు, బాగా బంధువులందరూ వస్తారు, ఏడుస్తారు, బాగా కేకలు పెడతారు, మహా అంటే బొరుగులు తెస్తారు, పూలు తెస్తారు, పాడగడతారు. మనం అక్కడ ఒక పక్క చచ్చిపోయి ఆడ పడుకోబెడతారు, వీళ్ళే తొందరగా వాసన వచ్చేసేదాన్ని మన ఇంట్లో వాళ్ళు తొందర పెడతారు. అంటే మనిషి జీవితం ఏ పాటిది? తొందర పెట్టేసి తీసుకెళ్లిపోతారా? తీసుకుపోయినంతసేపు పాపం ఏడుస్తూ ఉంటారు, చిల్లర చల్లుతారు, బొరుగులు చల్లుతారు, తమలపాకులు చల్లుతారు, పూలు చల్లుతారు, తీసుకుపోయి పాతి పెడతారు. 3వ రోజు చిన్న దినం అని చేస్తారు. 15 రోజు అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కటి చేస్తారు. 15వ రోజు పెద్ద దినం చేస్తారు. ఆ రోజు కూడా భోజనాలు సరిగ్గా పెట్టకపోతే వీళ్ళందరికీ మోమాటాలు, ఒకరిని పిలవకపోతే ఇంకొక మోమాటాలు. ఆ 15 రోజుల తర్వాత ఏమవుతుంది? ఆ సమాధికి ఒక దండేస్తారు, నీ ఫోటో తీస్తారు, గోడకు పెట్టుకుంటారు, ఇదిగో వీళ్ళు మా వాళ్ళు, మా చుట్టాలని కనుక్కుంటారు. అదేనా మనిషి జీవితం అంటే? ఇది చాలా తాత్కాలికమైన జీవితం. కొంతమంది 20 సంవత్సరాలకే చచ్చిపోతారు, కొంతమంది 30కే చచ్చిపోతారు, కొంతమంది 50-60కే చచ్చిపోతారు. కానీ మనం ఇక్కడ చచ్చిపోతే అక్కడ కన్ను తెరుస్తాం, ఇక్కడ కన్ను మూస్తే అక్కడ తెరుస్తాం. ఇక్కడ ఏమి లేదు, తాత్కాలిక జీవితం. మనం ఉన్నప్పుడు అన్ని భార్య, పిల్లలు, మన భర్త, పిల్లలు, మన బంధువులు, మన ఇల్లులు, మన ఆస్తి, మన స్థలం, మన గుడిసె, మన పట్ట, మన కట్టెలు అనుకుంటాం. ఇక్కడ నువ్వు ఈ క్షణాన చనిపోతే నీకు అక్కడ పైన 2 స్వర్గం, నరకం. స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభువుని ఇక్కడ నమ్మాలి. ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, ఎందుకంటే బైబిల్ ఇచ్చాడు, అది దైవిక గ్రంథం. బైబిల్ చెప్తుంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నన్ను నమ్ముకుంటే నీకు పరలోకం ఇస్తా, లేదంటే నీకు నరకం తప్పదని దేవుడు చెప్తున్నాడు. మీరందరూ కూడా దేవుడిని తెలుసుకోండి, చాలా మంచిది. ఈ లోకంలో ఏమి సాధించలేవు. మనకు అన్ని అప్పులు, అనారోగ్యాలు, చెడ్డ పేరు అన్ని వేరే విధంగా ఉంటాయి. కానీ ఆయన నమ్ముకున్నప్పుడు అక్కడ నీకు మోసాలు, దగలు, అన్యాయాలు ఏమీ ఉండవు. చాలా సంతోషంగా, సమాధానంగా ఉంటది. దయచేసి పొగాకులు వేసుకునే వాళ్ళంతా పొగాకు మానండి. ఆ మందు తాగే వాళ్ళు కూడా మందు మానండి. ఎందుకంటే ఆ మందు తాగిన 2-3 గంటలు మాత్రమే ఆ కిక్ ఉంటది, ఆ నిశా ఉంటది. ఆ తర్వాత ఏం చేస్తారో తెలియదు, భార్యను కొడతాడో తెలియదు, పిల్లలను కొడతాడో తెలియదు, పక్కన గొడవ పెట్టుకుంటాడో తెలియదు. ఒక మాట గ్యారెంటీ ఉండదు. మానవ జీవితం అది. ఉన్న 2-3 గంటలు ఆ నిశా మాత్రం బాగా తగ్గకుండా ఊగటం, పడిపోవటం, కొట్టుకోవటం ఇవి చేస్తూ ఉంటారు. అవన్నీ సాతాను గడి చేసే పనులు. దేవుడికి మానవుడికి ఒక సంబంధం ఉంది. ఈ సంబంధం లేకుండా చేయడానికే ఈ సాతాను గడి అనేక రూపాలతో వస్తూ ఉంటాడు. నేనే దేవుడిని అని చెప్పేవాళ్ళు ఉంటారు, పలానా చోట బాబా అంతరాలు గడితే పోద్దని చెప్తారు, పలానా ఆయన సిద్ధాంతున్నాడు అంతరం చేస్తే పోద్దని చెప్తారు, లేదా చేతబడులు, దెయ్యాలు ఇవన్నీ కూడా యేసునామంలో మొత్తం పోతాయి. మీరేం ₹1 ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. జస్ట్ మీరు ఎక్కడో అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకున్నా, ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ప్రార్థన చేసుకున్నా దేవుడు వినే దేవుడు. మనం తయారు చేసుకున్న దేవుడి దగ్గరికి వెళ్ళి ఎన్ని కొబ్బరికాయలు కొట్టి, ఎన్ని అగరబత్తీలు ముట్టించి, ఎన్ని పూలు వేసి ఎంతసేపు మాట్లాడిన వాళ్ళు మాట్లాడరు. కళ్ళు తెరిచే ఉంటాయి, అది బొమ్మ మాట్లాడదు. నోరు తెరిచే ఉంటది, మాట్లాడదు, అది బొమ్మ. చెవులు ఉంటాయి, వాళ్ళకి వినపడదు. దేవుడు పిలిస్తే పలికే దేవుడు. మన ఆత్మలోనే ఆయన ఉంటాడు, తెలుసుకోవాలి. యేసు ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ ఊరిని దీవించి ఆశీర్వదించును గాక. తొందరగా మీకు అందరికీ మంచి ఇల్లులు ఇచ్చును గాక. ఆమేన్. దేవుడి కోసం మీరంతా సాక్షిగా ఉందురు గాక. యేసు ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తీసం తీసుకోండి. బాప్తీసం తీసుకోవటం అంటే మీ పాత జీవితం నీళ్ళల్లో కలిసిపోతుంది. ఆ తర్వాత మిమ్మల్ని లేపుతారు కొత్త జీవితం. అప్పటి నుంచి మీకు తృప్తిగా ఉంటది. దానికి అర్థం ఏంటి అంటే, వీళ్ళు పాపం పరంగా చనిపోయారు, పరలోక పరంగా బ్రతికారు అని అర్థం. అంతే. మీరు అంతా ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి. ఒకవేళ మీలో ఎవరైనా దేవుడు నమ్ముకొని ఏదో నామకార్థంగా ఉంటే, దేవుడి గురించి తెలియని వాళ్ళకన్నా సింగిల్ గా ఉంటది శిక్ష. దేవుడి గురించి తెలుసుకొని మళ్ళీ మనమే ఒక్కాకులు వేసుకొని అందరితో గొడవలు పెట్టుకొని అబద్ధాలు ఆడి మోసాలు చేస్తే ఖచ్చితంగా నరకంలో వేసి మాడుస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకోండి. సరేనా? ఇన్ని మాటలు చెప్పి బైబిల్ 3 సార్లు కింద వేసాడు. సరే, మంచిది. ఆ ఒక్కాకు మానేసి వేసుకుంటావా? వేసుకోవా? మంచిది. సరే, మంచిది. మంచిగా ఆదివారం పూట మీరు తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళండి. ప్రియమైన వాళ్ళారా, మీకు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి, మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు. అంతకంటే ఆ నిత్య నరకం నుండి తప్పిస్తాడు. మీ హృదయంలో విశ్వసించండి, ప్రభు కోసం నమ్మకంగా బ్రతకండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. మనమందరం సిద్ధపడాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలనైనా. ఉదయకాల సమయంలో తండ్రి, ఈ బద్వేలు ప్రాంతంలో తండ్రి స్తోత్రం, మీ గుడిసెలో ఉన్నటువంటి బిడ్డల కొరకు నాయనా మీరు ప్రేమిస్తున్నందుకు స్తోత్రాలనైనా. దేవా,
ఇదిగో నాయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని వాక్యం చెప్తుంది ప్రభా. లోకాన్ని ప్రేమిస్తున్న నీవు లోకములో ఉన్న ఈ బిడ్డలు మీరు ప్రేమిస్తున్నందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ఈ ప్రాంత ప్రజలు మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఈ బాధల చేత, కష్టాల చేత, సమస్యల చేత ఉన్నారో మరి బాధల నుండి, కష్టాల నుండి విడిపించమని ప్రార్థన చేయించున్నాం యేసయ్యానికి స్తోత్రాలు నాయన. దేవా, నీవే నిత్య జీవం ఇచ్చే దేవుడవని, నీవే రక్షించే దేవుడవని, నీవే పరలోకాన్ని ఇచ్చే దేవుడవని ప్రభువా నీ దాసుల ద్వారా మేము అనేకమైన సత్యాలు తెలుసుకున్నాం. ఇంకా ఎవరైతే యేసు ప్రభువును తెలుసుకోకుండా వారి హృదయంలో చోటు ఇవ్వకుండా నైనా లోకానుసారంగా జీవిస్తున్నారో వారందరినీ కృపతో జ్ఞాపకం చేసుకొని వారి హృదయంలో నీకు చోటు ఇచ్చి ఆ నిత్య రాజ్యానికి వారసులుగా మారినట్లు మీరు సహాయం చేయండి. ఈ బిడ్డలందరికీ క్షేమాన్ని ఇవ్వండి, కాపుదలనివ్వండి, భద్రతనివ్వండి. ఈ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, ఈ రాజ్యమునకు వారసులుగా మార్చమని ఈ ప్రాంత ప్రజలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఏందమ్మా చిన్న నీళ్ళ కోసం ఎందుకమ్మా అంత గొడవ? ఒకరి తర్వాత ఒకరు పట్టుకోవచ్చు కదా. ఏదో పాపం వాళ్ళు దయచేసి ట్యాంకర్ పంపించారు, కొట్టుకోకుండా తిట్టుకోకుండా పట్టుకోవచ్చు కదా. నీళ్ళ దగ్గర ఎందుకు అంత గొడవ? మీకు ఎవరికైనా చిన్నపిల్లలు ఉన్నట్లయితే మా దగ్గరికి పంపిస్తే వాళ్ళకి బిస్కెట్లు, చిప్స్ ప్యాకెట్లు ఇస్తాం. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే పిల్లలు వస్తే మాత్రమే ఇస్తాం, పెద్దోళ్ళకి ఎవరికి ఇవ్వం. ఎవరైనా ఉంటే రమ్మని చెప్పండి. పాప మాకు కూడా జాలి కలిగి చాలానే తీసుకొచ్చాం, ఎంతమంది వచ్చినా ఇస్తాం. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వస్తే మీకు తినుబండరాలు ఇస్తాం. చిన్నపిల్లలే రావాలి, పెద్దవాళ్ళు రాకూడదు. ఎంతమంది వచ్చినా ఇస్తాం. కారు నిండా తీసుకొచ్చాం. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. గొప్పగా కాపరి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి? గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి? సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు. నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు. నేరారోపణ చేసి నిందలు మోపారు, నేరారోపణ చేసి నిందలు మోపారు. దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు. దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు. దుమారం రేపి దుర్మార్గముగా రెల్లును గుచ్చి
నొగుచ్చారు, దుమారం రేపి దుర్మార్గముగా రెల్లు నొగుచ్చారు. గొప్పగా ఓ కాపరి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. నీవు చూపిన కృపలపైన కొరడా చేరింది, నీవు చూపిన కృపలపైన కొరడా చేరింది. పెంచిన వాత్సల్యం నీపైనే ముళ్ళను పరిచింది, పెంచిన వాత్సల్యం నీపైనే ముళ్ళను పరిచింది. క్షమించమని నా సహనం పైనే చెళ్ళుమని పెంచింది, క్షమించమని నా సహనం పైనే చెళ్ళుమని పెంచింది. దయాదాక్షిణ్యం కొయ్య సిలువపై వ్రేలాడగొట్టింది, ఆ దయాదాక్షిణ్యమును కొయ్య సిలువపై వ్రేలాడగొట్టింది. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. గొప్పగా ఓ కాపరి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. అందరికీ మరొకసారి వందనాలు. మాకు దేవుడు ఏమని చెప్పాడంటే సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ఎందుకు అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. మేము మా సొంత బంధువుల్ని, మా సొంత అక్కల్ని, సొంత చెల్లెల్ని, సొంత అన్నల్ని, సొంత తమ్ముల్ని ఎలా ప్రేమిస్తామో మీరెవరో తెలియనప్పటికీ మేము వచ్చి మీకు సత్యాన్ని చెప్పాం. ఏమని చెప్పాడంటే దేవుడు, భయంకరమైన నరకం ఉంది, పరలోకము ఉంది. పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ లోకం శాశ్వతం కాదు. యేసు ప్రభు దేవుడిని నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఆయన సాక్షిగా ఉంటే మనం పరలోకానికి వెళ్తాం, లేదంటే నరకం తప్పదు. ఈ విషయాన్ని గ్రహించండి. అందరూ అనుకుంటున్నారు నరకం అంటే ఎప్పుడో చచ్చిపోయినప్పుడు చూసుకుంటాంలే, ఇప్పుడు ఏముంది బ్రతికినప్పుడు అయితే మనకు అన్ని కావాలి కదా అనుకుంటున్నాం. ఇది శాశ్వతమైనది కాదు, ఇది అశాశ్వతమైనది. మనకు పర్మనెంట్ రాజ్యం అక్కడ ఉంది. సరేనా? మీరంతా కూడా గ్రహించండి. మీరంతా కూడా మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి, ఆయన సాక్షిగా ఉండండి.
మాకు మీకు చెప్పడం వల్ల ఒక్క పైసా కూడా ఉపయోగం ఏమీ లేదు. మాకెవ్వరు డబ్బులు ఇవ్వరు. మేము కూడా ఒకప్పుడు హిందూగానే ఉన్నాము, అనేక పాపాలు చేశాము, భయంకరమైన కూడా నాకేం సిగ్గు లేదు. నేను ఒకప్పుడు భయంకరమైన స్థితిలో ఉన్నాను. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకొని చాలా పవిత్రంగా, చాలా పరిశుద్ధంగా ఉన్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు వచ్చిన ఈ సంతోషాన్ని మీకు చెప్పడానికనే మీ ఊరికి వచ్చాను. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే లేదు. నమ్మితే మీకు పరలోకం ఉంటుంది, నమ్మకపోతే నరకం ఉంటుంది. ఇదైతే వాస్తవం. మీకు ఇంకెవరికైనా కావాలంటే మేము ఫ్రీగా మీకు బైబిల్ ఇస్తున్నాం, ఉచితంగా. ఎన్ని బైబిల్స్ కావాలంటే అన్ని బైబిల్స్. ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీషు, తెలుగు కావాలంటే తెలుగు, హిందీ కావాలంటే హిందీ, కన్నడ ఏ కావాలంటే ఆ బైబిల్ ఇస్తాం. మీ పిల్లలు ఎవరన్నా ఉంటే బిస్కెట్ బ్యాగ్లు, చిప్స్ కూడా మేమే ఫ్రీగా ఇస్తున్నాం. ఎందుకంటే వీళ్ళంతా మా వాళ్ళే అన్న భావన మాకు. మా పిల్లలకైతే మేము కొనిచ్చుకుంటాం కదా, అందుకని మీ పిల్లలకు కూడా మేమే ఇవ్వడానికి వచ్చాం. మీకు ఎవరికైనా బైబిల్స్ కావాలంటే రండి, ఫ్రీగా ఇస్తాం. దేవుడిని నమ్ముకోండి. దేవుడిని నమ్ముకోవటం వల్ల ఏదో మీ కులం తగ్గిపోదు, మీ పేరు తగ్గిపోదు, మీ పరువు తగ్గిపోదు, మీ సిగ్గు తగ్గిపోదు, మీ ఆస్తులు ఎవరు పేకెళ్ళిపోరు. దేవుని నమ్ముకుంటే ఇక్కడ కాదు, పరలోకంలో కూడా మనకి పర్మనెంట్ రాజ్యం ఉంటుంది. ఈ లోకం శాశ్వతం కాదు. ఏ రోజు చనిపోతావో నీకు తెలియదు. నువ్వు చనిపోయినప్పుడు నీ భర్త నీతోటి రాడు, నువ్వు చనిపోయినప్పుడు నీ భార్య నీతోటి రాదు, నువ్వు చనిపోయినప్పుడు నీ పిల్లలు నీతోటి రాదు, నువ్వు చనిపోయినప్పుడు నీ గుడిసె నీకు రాదు, నువ్వు చనిపోయినప్పుడు నీ ఊరు నీకు రాదు, నువ్వు చనిపోయినప్పుడు నీ పేరు ఏమి కూడా రావు. అన్ని ఇక్కడే మట్టిలో కలిసిపోతాయి. ఆ తర్వాత ఏంటో ఆలోచించుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ ఊరిని దీవించి ఆశీర్వదించును గాక. ఎప్పుడు అంటే మీరంతా నిజమైన సత్యాన్ని తెలుసుకొని ఆయన సాక్షిగా బ్రతికినప్పుడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్. విడుదల కలుగును వేచియుండుము, విడుదల కలుగును వేచియుండుము. నీ ప్రియవరుడు అరుదేచునుగా. సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్. తొలగించుము నీ రాత్రి వలువలు, ధరించుము నీ దివ్యాంబరములు. మురియును నీ ప్రభు నిన్ను చూడను, మురియును నీ ప్రభు నిన్ను చూడను. కురిపించును తన కృప దీవెనలు, కురిపించును తన కృప దీవెనలు. సుందరవతి సంగమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగ రానుండెన్. విందువు బూరల మంగళ ధ్వనులు, విందువు బూరల మంగళ ధ్వనులు. కందువు యేసుని సుందర రూపము, విందులో నీవు పాలొందెదవు, విందులో నీవు పాలొందెదవు. దెల్దము సంతసమోదవును నిజము, దెల్దము సంతసమోదవును నిజము. సుందర గమనించాలి. మరొక విషయం ఏంటంటే, మనం ఏదైనా మంగళ షాప్కి వెళ్ళినప్పుడు కటింగ్ చేయించుకుంటారు. మన మగవాళ్ళంతా, ఆడవాళ్ళు చేయించుకోవాలి, మగవాళ్ళంతా కటింగ్ చేయించుకుంటారు. అక్కడ కత్తిరించిన ఆ వెంట్రుకలు మనమే ఇంటికి తెచ్చుకోము. ఎందుకు? మన వెంట్రుకలే. మరి మన వెంట్రుకలే మనం ఇంటికి తెచ్చుకున్నప్పుడు మన వెంట్రుకలు దేవుడికి అవసరమా? ఒకసారి ఆలోచించాలి. దేవుడికి అన్ని కొబ్బరికాయలు, కడ్డీలు అట్లా మనుషులతోటి ఖర్చు పెట్టించేవి కాదనమాట. దేవుడికి ఆయన హృదయం కావాలి. ఆయన హృదయం, ఆయనకి హృదయం ఇవ్వకుండా మనం ఏం చేసినా ఉపయోగం లేదు. అవన్నీ ఆచారాలు. అందుకని మీరు తెలుసుకోండి, బాగుంటుంది. మళ్ళీ 3 నెలల్లో పెరుగుతాయిలే,
కాకపోతే తెలుసుకుని అవి ఇవ్వటం వల్ల మీకు ఏంటి ఉపయోగం ఏంటి? ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తామంటే దేవుడి పేరు చెప్పుకుంటాం. ఏదన్నా ఒక పండగ రాగానే ఒక కోడిని కానీ మేకను కానీ పుట్టేళ్ళని కానీ మొక్కుబడి అని చెప్పి ఆ దేవుడి పేరు చెప్పుకొని మనమే కోసుకుని తినేస్తాం. ఎక్కడైతే చెట్టు దగ్గర ఆ ఏటను కోసేసి రక్తం అక్కడ చిందించి మనం వస్తామో అక్కడ మళ్ళీ సారాయి కానీ మందు కానీ పోయాలి. మీకు అందరికి తెలుసు కదమ్మా, దేవతకు పోయాలా లేదా? మరి మన మగోడు మందు తాగొస్తేనే మనం అంతా ఏదోలాగా ఎందుకు తాగుబోతుటా ఎందుకు తాగుతున్నావు ఏదైనా అనుకుంటాం. మరి అక్కడ చెట్టు దగ్గర మళ్ళీ అది పోసి రావాలి. మళ్ళీ భోజనాలన్నీ పొంగలు పెట్టుకొని మొత్తం తినేసి వచ్చేటప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా రావాలి. వెనక్కి తిరిగితే తొక్కేస్తుంది సైతాన్, అదొక శక్తి. దేవుడు అయితే మనల్ని ఎందుకు తొక్కేస్తుంది? దేవుడు చాలా ప్రేమమయుడు. అవసరమైతే పాపం ఆయనే ప్రాణం పెడతాడు. ప్రాణం పెట్టాడు యేసు ప్రభు. మన కోసం ఎవరో ఏ దేవతలు ఏ దేవుళ్ళు ఎవరు పెట్టరు. ఇదంతా భ్రమ, మనం కల్పించుకున్న కల్పిత పాత్ర. కదా బైబిల్ చదువుతావు నువ్వు? దేవుడు తెలుసా నీకు? ఓకే, మంచిది. ఇదిగో చదువుకో. ఈ లోకంలో ఏమీ శాశ్వతం కాదు. ఈ బైబిల్ చదివించుకొని దాంట్లో దేవుడు భూమి పుట్టింది మొదలుకొని మనం చనిపోయి పరలోకంలో ఉండేంత వరకు మొత్తం రాసి పెట్టాడు. అది చదువుకొని దాని ప్రకారం బతికితేనేమో ఆడ కూడా ఇట్లాంటి ఇబ్బందులు పడాల్సిన పని లేదు. తెలుగులోనే ఉందమ్మా, తెలుగు చదువుతావుగా? సరే, మంచిది. మరి మేము ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. నాయన ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేము ప్రేమించే ఈ బద్వేలు ప్రాంతానికి వచ్చాము ప్రభా. అనేక మంది నాయన నిరుపేదలు ఉన్నారు ప్రభా. ఇక్కడ నాయన మీరు పాపుల కోసమే వచ్చారు కానీ పరిశుద్ధుల కోసం మీరు రాలేదు ప్రభా. మీరు పేదవారి కోసమే వచ్చారు కానీ ధనవంతుల కోసం మీరు రాలేదు ప్రభా. ఇదిగో నాయన వీళ్ళు బహుపేద స్థితిలో ఉన్నారు ప్రభా. వీళ్ళకి సరైన ఇల్లు కూడా లేదు ప్రభా. ఇప్పుడే పట్టలు కట్టుకుంటున్నారు నాయన. మీ కృపతోటి మీ చిత్తంతోటి ప్రభా వీళ్ళకి మంచి ఇల్లులు మీరు దయచేయండి. ఎవరైతే నాయన త్రాగుపోతులుగా తిరుగుపోతులుగా ఉన్నారో వాళ్ళందరినీ మీరు మార్చండి నాయన. నిజమైన దేవుడు మీరే అని తెలుసుకునే విధంగా వీళ్ళందరికీ మంచి మారు మనసును దయచేసి బాప్తిసం తీసుకొని మీకు సాక్షిగా ఉండే బిడ్డలుగా మీరు ఈ ఊరిని జ్ఞాపకం చేసుకోండి. ఈ పిల్లలందరూ నాయన పనులకు పోకుండా అందరూ చదువుకునే విధంగా మీరు కృప చూపి సహాయం దయచేయండి. ఎవరైతే చేతి పనులు చేసుకున్నారో వాళ్ళందరికీ మీరు మంచి పనిని మీరు దయచేయండి ప్రభా. ఎప్పుడు ఎవరికి లేమి కలగకుండా ప్రభా ప్రతి ఒక్కరికి తినడానికి ఉండటానికి సమృద్ధిగా ఉండేలాగా మీరే కృప చూపి సహాయం దయచేయమని ఈ ఊరిని చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటి